బంగారం ధరలు కొంచెం కొంచెం హెచ్చుతగ్గులు నడుస్తున్నాయండి. ఈ బంగారము ఈ వారం మొత్తం ఇలానే ఉంటుందండి. ఇది తగ్గడానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ లెబనాన్ మధ్యలో సీజ్ ఫైర్. అంటే వాళ్ళు ఒక ఒప్పందంకి వచ్చారు, కొంచెం యుద్ధం విరమించుకుందామని. దానివల్ల కొంచెం తగ్గింది. మళ్ళీ ఎవరైనా యుద్ధం చేస్తే మళ్ళీ పెరుగుతుంది. సో ఇది బంగారం తగ్గడానికి కారణం అండి. కానీ ఈ 18వ తారీఖు అంటే డిసెంబర్ 18కి మన ఫెడరల్ బ్యాంక్ మీటింగ్ ఉందండి. ఆ రోజు కూడా చేంజెస్ వస్తుంది. 20వ తారీఖు జనవరి నాడు ట్రంప్ది ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉందండి. అంటే ఎలక్షన్ అయిపోయింది, ఆయన ప్రెసిడెంట్గా మన నియమితుడు అవుతాడు కాబట్టి దానివల్ల ఆ రోజు కూడా చేంజెస్ వస్తుంది. సో బంగారము ఆర్నమెంటు 7,105 రూపాయలు గ్రామ్కి, 250 రూపాయలు తులాన్ని పెరిగిందండి. అలాగే 7,750 రూపాయలు 27 రూపాయలు పర్ గ్రామ్ పెరిగిందండి. తులానికి 270 రూపాయలు పెరిగింది. సో ఈ రేట్లు ఏదైతే ఉంటుందో ప్యూర్ బంగారము అది ఎక్కువ తక్కువ నడుస్తుంటుందండి. 93 రూపాయల 50 పైసలేమో సిల్వర్ ఆర్టికల్స్ వెండి ధర ఉందండి. 93,500 కేజీ రేట్ అండి. సో ఈ రేట్ అనేది జిఎస్టీ కలపక ముందు ఉన్న రేట్లండి. జిఎస్టీ ప్లస్ ఉంటుంది. తర్వాత గోల్డ్ రేట్ అనేది హెవీగా ఫ్లక్చువేట్ అవుతుంది. ఈ వారమంతా ఇలానే ఉంటుంది. కాబట్టి ఏమన్నా మీరు చూడాలనుకుంటే ఎవ్రీడే ఈ రేట్స్ను గమనిస్తుండండి, మీకు ఐడియా వస్తుంటుంది. సో ప్రతిరోజు పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఈ వీడియో ప్రిపేర్ చేయడానికి. దానివల్ల టైం అవుతలేదు. తర్వాత తగ్గినప్పుడల్లా ఛాన్స్ తీసుకోండి, మళ్ళీ రాదు ఛాన్సు. ఈ రేట్లు ఇంతే, ఇంకా కొన్ని రోజులు అయితే మళ్ళీ భయంకరంగా పెరుగుతాయి అంటున్నారు ఫిబ్రవరి తర్వాత. సో థ్యాంక్ యూ అండి.